మాట్లాడలేదు, ఎక్కడ కూడా పార్షాలిటీ చూపించలేదు. అందరికీ కూడా అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నిరుపేదలకు ఈరోజు ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు, మా హౌసింగ్ మినిస్టర్ గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇండ్లు దక్కాలి. పార్టీ బేసిస్లో దయచేసి మీరు చూడకండి, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అనేటువంటి మాట మాకు పైనుంచి మాకు ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు నేను రైతు రుణమాఫీ గురించి అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ నాయకులు ధైర్యం ఉంటే వచ్చి బయట చెప్పండి, మీకు ఎంతమందికి రైతుకు రుణమాఫీ అయింది, ఎన్ని కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ అయింది. ధైర్యం ఉంటే కేటీఆర్ని అడుగుతా ఉన్నా, మీరే లిస్టు బయట పెట్టండి. అదేవిధంగా రైతు బంధు ఎంతమందికి పడ్డది మీరే లిస్టు బయట పెట్టండి. మేము ఎక్కడా కూడా ఆంక్షలు విధించలేదు. రైతు బంధు టీఆర్ఎస్ వాళ్ళకు పడొద్దు అని చెప్పేసి, రైతు రుణమాఫీ టీఆర్ఎస్ వాళ్ళకు కావద్దు అని చెప్పి, కాబట్టి మేము చేస్తున్న పరిపాలన ప్రజలకు అందరికీ కూడా అందుతున్న సమయంలో ప్రజల్లో ఈరోజు మేము సన్నబియ్యం అనేది కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసాం. ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినప్పుడు మటన్ పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం, వాళ్ళతో పాటు వెళ్ళి మేము భోజనం కూడా చేస్తున్న సందర్భంలో పిల్లల తల్లులు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము స్కూళ్ళు తెరవడమే ఫస్ట్ రోజే పుస్తకాలు ఇచ్చినాం, ఫస్ట్ రోజే వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినాం. స్కూల్స్లో రాకముందే స్కూల్స్ రిపేర్స్ చేయించి పెట్టినాం, టాయిలెట్స్ చేయించి పెట్టినాం. అదేవిధంగా మహిళలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ విధంగా మహిళలను కూడా ఇంప్రూవ్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము జాబ్ మేళాలు పెట్టి యువకులకు జాబ్స్ ఇప్పిస్తూ ఉన్నాం. యువ వికాసం పెట్టి ఈరోజు వాళ్లకు 60,000 మందికి దాదాపుగా యువ వికాసం కింద మేము లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిలో మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళను చెయ్యండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నామా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు, చెడగొట్టిపోయి ఈరోజు మేము ఏదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పర్సంటేజ్లు తీసుకున్నారు, మీరు పర్సంటేజ్లు లేని పనులు చేయలేదు. మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరున్నప్పుడు ఏసీబీ కేసులో ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా? చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దానికో రూల్ రెగ్యులేషన్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. అటువంటివి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై, నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది మీకు ఎట్లంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మనం అందరము చేసేది కూడా కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ లో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవాలా? చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఇప్పటిదాకా ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ లో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీ ఉంది కదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అవకాశాల మీద అవకాశాలు చేయని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో, ఒక ఆడబిడ్డగా సహనంతో ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.